You may be a highly intellectual person, but when you come to God, you must have a learning heart. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, నువ్వు మందిరం బయట నువ్వు ఎంత గొప్ప చదువురు అనే కావచ్చు, ఎన్ని గొప్ప చదువులను నువ్వు చదువుకుని ఉండొచ్చు, కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, నాకు నేర్పించండి, ఐ వుడ్ లైక్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ లార్డ్ అని దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు మనకి ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. నేను దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రతిరోజు నా ప్రార్థనదే, లార్డ్ టీచ్ మీ, ఐఎమ్ హియర్ టు లెర్న్. ప్రభువా నాకు నేర్పించండి అయ్యా, నీ వాక్య సత్యాలు నేర్పించండి, ఉన్నదన్నట్టుగా వాటిని అర్థం చేసుకునే మనసు నాకు దయచేయండి అని చెప్పి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎస్సీ గారిని అడగండి, ఆయా సందర్భాలని బైబిల్ చదివేటప్పుడు కింద కూర్చుని చదువుకుంటా. నేను నా రూమ్లో మా మంచం పక్కన కింద కూర్చుని చదువుకుంటా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఐ రెస్పెక్ట్ ద బైబిల్. దేవుని వాక్యాన్ని గౌరవిస్తాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను.